సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పుల్కల్, రేగోడ్, టేక్మాల్, అందోల్ మండలాలు అతలాకుతలమయ్యాయి. భారీ వరద నీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. అనేక చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లడంతో గ్రామాలకు, పట్టణాలకు రాకపోకలు తెగిపోయాయి. ఎక్కడికక్కడ చెరువులు, కుంటలు వరదలు ముంచెత్తడంతో అలుగులు పారి పంట పొలాలను ముంచెత్తాయి. మరోవైపు అందోల్ నియోజకవర్గంలో భారీగా పంట నష్టం సంభవించింది. అనేక చోట్ల వరద ప్రభావానికి పంటలు నీట మునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో టేక్మాల్, రేగోడ్, పుల్కల్ మండలాల్లో ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహించింది. రాయకోడ్ మండలంలోని బొగ్గులంపల్లి వద్ద చెరువు ఆనకట్ట తెగిపోవడంతో వరద నీరు దిగువకు సింగూర్ బ్యాక్వాటర్లోకి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. రేగోడ్ మండలంలోని జగిర్యాల, కొండాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే అందోల్ మండలంలోని కొండారెడ్డిపల్లి, లక్ష్మీసాగర్ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతాల్లో ఎలాంటి నీటి ప్రమాద ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు రక్షణ చర్యలను చేపట్టారు. అనుక్షణం వరద నీటి ప్రవాహాలపై పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా పుల్కల్ మండలంలోని లాల్ సింగ్ నాయక్ తాండా వద్ద సింగూర్ కెనాల్పై నుండి వరద నీరు ప్రవహించి పంట పొలాలను ముంచెత్తాయి. వరద నీటి ఉధృతి ప్రవాహానికి ఈసోజిపేట వద్ద సింగూర్ లెఫ్ట్ కెనాల్ కాల్వకు గండిపడింది. దీంతో వరద నీరు దిగువకు ప్రవహించి పంట పొలాలను ముంచెత్తాయి. ప్రకృతి వర్ణుడు సృష్టించిన బీభత్సానికి రైతన్న విలవిలలాడాడు. పుల్కల్ మండలంలోని కోడూరు, మీర్పూర్ గ్రామాల మధ్య ఉన్న మామిడి కుంట నిండడంతో ఆ నీరంతా పంట పొలాల్లో నుంచి ప్రవహించి అన్నదాతకు కన్నీటిని మిగిలించింది. అల్పపీడన ప్రభావంతో అందోల్ నియోజకవర్గంలో భారీ వర్షాలతో వరుణుడు కలిగించిన అపార నష్టంపై మంత్రి దామోదర రాజనరసింహ పుల్కల్ మండలంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించనున్నారు. మొదట ఈసోజిపేట వద్ద సింగూర్ లెఫ్ట్ కెనాల్కు పడిన గండిని పరిశీలించనున్నారు. అనంతరం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు జలాశయం నిండుకుండలా మారడంతో ప్రాజెక్టు వద్ద 5 స్పిల్వే గేట్స్ను పైకెత్తి 44,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ప్రాజెక్టును సందర్శించనున్నారు మంత్రి దామోదర. అలాగే ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తుతుండడంతో ప్రాజెక్టు భద్రతపై అధికారులతో మాట్లాడి వివరాలు ఆరా తీయనున్నారు మంత్రి. ఈ సందర్భంగా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి వర్ష నష్టంపై వివరాలు సేకరించనున్నారు. ఎండాకాలం కిరాయి వెళ్ళాడే, ఎండాకాలం మట్టి కొట్టిస్తామంటే అది సాయిబాబు ఫోన్ కట్టుకుంటుంది.
ఏదైనా న్యాయం చేయాలి దానికి ఇంత గడ్డి ఉండడానికి అయితే గడ్డి చేయి ఏం వేయలేము ఏం చేయలేము దాన్ని ఏం చేయాలి చేతులు పెట్టుడే మాట్లాడు.
పేరు బయప్ప, కోడూరు మాది. ఇక్కడ మిన్పూర్ మధ్యలో కోడూరు మధ్యలో మా పొలం ఉన్నది. ఇక్కడ మామిడికుట్ల కాలువ సాపలేదు. ఇక్కడ నా పొలం మీకరి నీళ్ళు పోతున్నాయి. 3-4 రోజుల కానీ వాడుతున్నాయి. నిన్నటి నుంచి అయితే వాడుతున్నాం. మరి 5 రోజుల కల్లా వానలు పడుతున్నాయి. ఈ కాలువ సాపలేక నీళ్ళు వాడుతున్నాయి. మామిడికుట్లయి మిన్పూర్ మామిడికుట్లయి మా చాకుట్లకు పోతున్నాయి. కాలువ సాపలేక పొలంలోకి వెళ్ళి పోతున్నాయి. ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇప్పుడు? మాది ఎకరనాలు ఉంటుంది. ఇప్పుడు ఎట్లా పొలం పంట మంచిదేనా నష్టమా? ఖరాబే, నష్టమే అవుతుంది. ఇప్పుడు ఇదంతా నష్టం కదా, ఆడ నష్టం, ఏదో నష్టం. ఇప్పుడు పారకం లేదా ఈ కుంటకు? ఉన్నది, పార్కం ఉన్నది కానీ అది సాపలేవు కాలువలు. కాలువలు ఉన్నాయి, కాలువలు సాపలేక ఇట్లా వస్తున్నాయి రోడ్డు నుంచి. ఇప్పుడు ఇక్కడ ఈయన మోరి కట్టిండు. ఆ మోరి కట్టడం కూడా కరెక్ట్ కాదు. అది పెద్ద కాలంలో వేసుకోవాలి. అది కూడా తప్పే అయినది, రాంగు. ఏం పేరు అయినది? ధనంజయ్ సార్. ఇప్పుడు ఎక్కడికెళ్ళి వాడుతున్నాయి ఇవి? మామిడికుట్లకి వెళ్ళి వస్తున్నాయి, రోడ్డు పొలంలోకి వెళ్ళి వస్తున్నాయి. రోడ్డు మీద పొలంలోకి వస్తున్నాయి కాలువలు సాపలేక. పేరు రాజశేఖర్, నేను మిన్పూర్ నుంచి మాట్లాడుతున్నా. నేను ఇక్కడ కోరికకి రావడం జరిగింది. కొనక మండలం నుంచి ఇక్కడ మామిడికుంట నిండిపోవడం జరిగింది. మామిడికుంట నిండిపోయి చెరువు అంట నిండిపోయి ఈ చేన మధ్య రోడ్డు పెంచి నీళ్ళు రావడం అనేది జరిగింది. పొలాలు, పంట పొలాలు అంట మామిడికుంట నుంచి ఆ చెరువు వాళ్ళకు అంట చేనంట మునిపోవడం జరిగింది. అంట ఇది చేనంట ఖరాబ్ అయిపోతుంది. ఈ యొక్క వర్షం 4 రోజుల నుంచి పడడం అనేది జరిగిందండి. ఇంకా వర్షం పడుతూనే ఉన్నాయి. వానలు ఇంకా చాలా ఉన్నాయంట. ఇంకా తీరాలు తెస్తారు, కుండాలు తెస్తారు చూస్తున్నాం. నేను ఇక్కడ ఒక కోరికకి పనికి రావడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తుంటే నీళ్ళు రావడం అనేది చూసాను అనమాట. చూస్తుంటే అంతా చేనంతా పొలంతా నిండిపోయింది. ఆందోళన మండల ప్రజలకు నేను జోగిపేట ఎస్ఐ అందరికీ నమస్కారాలు. ఈ భారీ వర్షాల కారణంగా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా చెరువులు, కాలువలు నిండి ఆ యొక్క వాటర్ ఫ్లోటింగ్ రోడ్డు మీదకి వస్తున్నాయి. దాన్ని దాటడానికి ప్రయత్నించకండి ఎట్టి పరిస్థితుల్లో. అది ప్రమాదాలు జరిగే అవకాశం గిట్ట ఉంటుంది. అదేవిధంగా ఈ విలేజ్లలో చేపలు పట్టడానికి వెళ్తున్నారు చాలామంది, చిన్నపిల్లలు గిట్ట వెళ్తున్నారు. వాటి ఎట్టి పరిస్థితులు వెళ్లకుండా చూడండి. ఎనీ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ పోల్స్, అక్కడ మన విలేజ్లో ఉన్న వాటర్లో ఉన్న ఎలక్ట్రిక్ పోల్ను ఎట్టి పరిస్థితులను టచ్ చేయకుండా ఉండండి. ఎనీ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి మీకు సహాయం కావాలన్నా 100 నెంబర్ కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అయితే మా ఆందోళన మండలంలో చూసుకున్నట్టయితే కొండ్రేడుపల్లి లక్ష్మీసాగర్ మధ్యలో ఉన్న రోడ్లో ఈ పొలాల నుంచి వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ అయ్యి రోడ్డు నుంచి వెళ్తున్నది. అక్కడ గిట మనం ప్రికాషన్ తీసుకున్నాం. ట్రాక్టర్ ట్రయల్స్ పెట్టి గిట అక్కడ ఎలాంటి రవాణా జరగకుండా చూసుకున్నాం. అదేవిధంగా ప్రజల నుంచి గిట సహకారం అందించినట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా దాన్ని మనం ముందుకు తీసుకోగలుగుతాం. ఈ 2-3 డేస్ గిట భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానిని మనం అందరి సహకారంతో దాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. ముఖ్యంగా ఈ విలేజ్లలో ఈ చేపలు పట్టడానికి వెళ్లకుండా చూడండి. ఏదో దాని సరదాగానే